పేదవాడి ఆకలి. పేదస్తురాలైన రాధిక ఒక అద్దె ఇంట్లో కట్టెల పొయ్యి పైన చాయ్ చేస్తుంది. ఇంట్లో తన భర్త రమేష్, కుమారుడు సుందర్ మరియు ఇద్దరు ఆడపిల్లలు నేహ ఇంకా ఖుషి అందరూ ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. రాధిక, నీకు టీ చేయడంలో ఇంకెంత టైం పడుతుంది? నేను పనికి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఒక 10 నిమిషాలు ఆగండి, ఈ పొయ్యి మండడం లేదు అసలు. అమ్మా, నేను కూడా కాలేజ్కి వెళ్ళాలి. అరే, పొయ్యి పైన చాయ్ చేయడానికి సమయం పడుతుంది కదా. అమ్మా, నీకు తెలుసు కదా ప్రతిరోజు నాన్నకి మరియు తమ్మునికి త్వరగా వెళ్లాల్సి ఉంటుంది అని. ఎందుకని కట్టెల పొయ్యి పైనే చాయ్ చేస్తావు? గ్యాస్ పైన చెయ్యొచ్చు కదా. చూడు, కారణం లేకుండా గ్యాస్ పైన చాయ్ చేసి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి? ఇలాగే మనం కొన్ని డబ్బులను దాచుకొని ఉంటే ఆ మిగిలిన డబ్బులు ముందు ముందు మనం అవసరాలకి వాడుకోవచ్చు. ఆ డబ్బుని అర్థమైందా? నువ్వు సరిగ్గా చెప్పావు రాధిక. నా జీతం రోజుకి 300 మాత్రమే. ఎంత తక్కువ జీతంలో నేను ఇంటి ఖర్చు, ఇంటి అద్దె, ఇంకా దాంతోపాటు సుందర్ చదువు ఖర్చు కూడా చూసుకోవడం పడుతుంది. అందుకే మనం జాగ్రత్తగా వాడుకోవాలి. నాన్న, చూస్తుండండి, నేను బాగా చదువుకొని మన పేద పరిస్థితిని దూరం చేసేస్తాను. సుందర్, ఇప్పుడు నువ్వే మాకు ఆధారం. రాధిక వాళ్ళ కుటుంబంతో కలిసి పేదరికంలో జీవనాన్ని కొనసాగిస్తుంది. కొద్దిసేపటి తరువాత రమేష్ పని కోసమని వెళ్తాడు. రమేష్ కోలాపూర్ ఊర్లో ఇండ్లు కట్టే పని చేస్తాడు. ఇక్కడ సుందర్ అదే ఊర్లోని కళాశాలలో చదువుకుంటాడు. రాధికకి సుందర్ పై చాలా ఆశ ఉండేది. తను సుందర్ చదువు కోసమని చాలా డబ్బులు ఖర్చు పెట్టేది. కానీ పేదరికం వలన నేహ మరియు ఖుషిని చదివించడం లేదు. ఇలాగే చాలా రోజులు గడిచిపోతాయి. సుందరం యొక్క చదువు పూర్తయిపోతుంది. ఒక రోజు రాత్రి అందరూ ఇంట్లో ఉండే సమయంలో అప్పుడు, అమ్మా, నేను సిటీకి వెళ్తున్నాను. నాకు సిటీలో 15,000 రూపాయల జీతం గల ఉద్యోగం దొరికింది. ఇది చాలా మంచి వార్త బాబు. ఇక మన అన్ని కష్టాలు దూరం అయిపోతాయి. నాన్న, నేను మీకు ప్రతి నెల అక్కడి నుంచి డబ్బులు పంపిస్తాను. ఇప్పుడు మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను మన కుటుంబానికి జాగ్రత్తగా చూసుకుంటాను. బాబు, ఒక తల్లిదండ్రులకి దీనికంటే ఆనందం మరింకేముంది? వారి సంతానం వాళ్ళకి సుఖంగా చూసుకోవడమే వారికి ఎంతో ఆనందం. తర్వాత రోజు సుందర్ తన వస్తువులను తీసుకుని నగరానికి వెళ్లిపోతాడు. ఇలాగే సమయం గడుస్తూ ఉంది. రమేష్ మేస్త్రి పని చేస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఒక నెల తరువాత ఒక రోజు రమేష్ చాలా ఎత్తుపైన పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడే అనుకోకుండా రమేష్కి మరొకరి చెయ్యి తగలడం వలన పైనుంచి కింద పడిపోతాడు. దీని వలన రమేష్కి తన 2 కాళ్ళు విరిగిపోతాయి. పాపం, తను వికలాంగుడు అవుతాడు. ఇది చూసి రాధిక మరియు తన పిల్లలు చాలా ఏడుస్తారు. సుందర్కి ఫోన్ ఎందుకు తగలడం లేదు? అమ్మా, అన్న పనిలో ఉన్నాడేమో. అమ్మా, నాన్నకి ఇలా జరిగిందని తెలిస్తే ఇది తనకు చెప్పాలి కదా మనం. రాధిక తిరిగి తనకు ఫోన్ చేస్తుంది. అప్పుడు సుందర్ యొక్క ఫోన్ తగులుతుంది. సుందర్కి ఫోన్ తగిలింది. రింగ్ వెళ్తుంది. సుందర్, నాన్న ఎక్కడున్నావు? మేము నీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాము. అమ్మా, నేను పనిలో బిజీగా ఉంటుంది. నాన్న, సుందర్. రాధిక సుందర్కి జరిగిన విషయమంతా చెప్తుంది. ఏంటి, నాన్న పడిపోయారా? అమ్మా, మీరేమీ బాధపడకండి. 2-3 రోజుల్లోనే నేను ఊరొస్తున్నాను. ఒరే సుందర్, 2 రోజుల తర్వాత నా బర్త్డే పార్టీ ఉంది. ఇంకా నువ్వు ఊరెళ్ళాలనుకుంటున్నావా? నీకు తెలుసా, పార్టీకి నీ కలల రానే జాన్వి కూడా వస్తుంది. టైం చూసుకొని జాన్విని ప్రపోజ్ చేసేయ్. జాన్వి వస్తుందా? అయితే ఊరు టికెట్ క్యాన్సల్. సుందర్ నగరానికి వచ్చిన తరువాత అక్కడ అలవాట్లకు లోనవుతాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. అమిత్ ఇంట్లో పార్టీ నడుస్తుంది. అప్పుడు సుందర్ తన కంపెనీలో పనిచేసే అమ్మాయి జాన్వీకి ప్రేమ గురించి చెప్తాడు. జాన్వి, ఐ లవ్ యూ. నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తాను సుందర్. సుందర్ వాళ్ళ నాన్న తన కుమారుడైన సుందర్ గురించి చూస్తున్నాడు. సుందర్ జాన్వీర్ ప్రేమలో పిచ్చోడైపోయాడు. అక్కడే చాలా సంతోషంగా ఉన్నాడు. జాన్వీర్ అదే నగరంలో వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉంది. మరియు సుందర్ అదే నగరంలో అద్దెకి ఉండేవాడు. దగ్గర 1 వారం గడిచిపోతుంది. జాన్వీ ప్రేమలో పడిన తరువాత సుందర్ ఇంటికి వెళ్లడం లేదు మరియు ఫోను చేయడం లేదు. మరియు వాళ్ళ ఫోన్ కూడా లేపడం లేదు. అక్కడ రమేష్కి అలా జరగడం వలన వాళ్ళ కుటుంబం ఇంకా పేదరికంలోకి జారిపోయింది.
ఇప్పుడు ఇంట్లో తినడానికి ఆహారం లేదు, మరియు డబ్బులు కూడా లేవు. ఇంట్లో తినడానికి ఏమీ లేవు, మన దగ్గర డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఏం తిందాం? ఇంటి యజమాని పోయిన నెల ఈ అద్దె డబ్బులు అడుగుతున్నాడు. ఈ సుందర్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడో? అన్నయ్య ఇలా ఎందుకు చేస్తున్నాడు? మనతో మాట్లాడడానికి కూడా సమయం దొరకట్లేదు. అప్పుడే ఇంటి యజమాని హరి అక్కడికి వస్తాడు. చూడండి, తొందరగా ఇంటద్దె కట్టండి. అన్నయ్య, నా కొడుకు అక్కడి నుంచి వచ్చాక నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఏ డ్రామాలు నా ముందర వద్దు. నాకిప్పుడే ఇంటద్దె కావాలి, లేకపోతే నా ఇల్లు ఖాళీ చేసేయండి. చూడండి, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. మేమెక్కడి నుంచి ఇవ్వగలం చెప్పండి? మా అబ్బాయి టౌన్ నుంచి వస్తున్నాడు. వాడొచ్చాక మీ అద్దె మీకు ఇచ్చేస్తాము. ఇది విన్నాక హరియా రమేష్ కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు పంపించేస్తాడు. దాని తరువాత రాధిక తన కుటుంబంతో కలిసి ఊర్లో ఒక చిన్న ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోతుంది. రాత్రి సమయంలో ఆకలి వలన అందరూ అల్లాడిపోతున్నారు. రాధిక సుందర్ యొక్క ఫోటో చేతిలోకి తీసుకొని చెప్తుంది, సుందర్ నాన్న, ఇలాంటి సమయంలో మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? అమ్మ, నాకు ఆకలి వేస్తుంది. బిడ్డా, ఈ రోజు రాత్రి నీళ్లు తాగేసి ఆకలిని ఓదోర్చుకొని ఉండు. అందరూ దుఃఖంలోనే ఆకలితో పడుకుంటారు. తరువాత రోజు ఉదయాన్నే, అమ్మా, నాకు ఆకలిస్తుంది, నేనిప్పుడు తట్టుకోలేనసలు. మనం 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నామమ్మా. నువ్వు బాధపడకమ్మా, నేను ఎక్కడి నుంచైనా ఆహారాన్ని తీసుకొస్తాను. రాధిక ఊర్లోకి వచ్చి మరియు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చం అడుగుతుంది. దగ్గర 2 గంటలు గడిచిన తరువాత రాధికకు కొన్ని డబ్బులు, కొంచెం ఆహారం దొరుకుతుంది. తరువాత తను ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబంతో కలిసి అన్నం తింటుంది. అసలు నా కుటుంబం పరిస్థితి ఇలా ఎందుకైపోయింది? అడుక్కుని తినాల్సి వస్తుందా ఇప్పుడు? సుందర్, బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నావు? త్వరగా వచ్చేయి నాన్న, మేమందరం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బిడ్డ. అక్కడ సుందర్ జాన్వీతో తన జీవనాన్ని సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. మరియు ఇక్కడ తన కుటుంబం ఆహారం కోసం అల్లాడిస్తూ ఉన్నారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. రాధిక మరియు తన పిల్లలు బిచ్చమెత్తుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒక రోజు రమేష్కి ఆరోగ్యం పాడవుతుంది. దాని వలన రమేష్ చనిపోతాడు. ఇది చూసి రాధిక తన కూతుర్లు చాలా ఏడుస్తారు. అమ్మా, అన్నయ్య గురించి ఏం తెలవడం లేదు. మనమందరం కలిసి అక్కడికి వెళ్దాం. సుందర్ కోసమని వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు మరియు సుందర్ని వెతకడం మొదలు పెడతారు. రాత్రి లోపు సుందర్ ఎక్కడున్నాడో వాళ్ళకి తెలిసిపోతుంది. ముగ్గురు చినిగిన బట్టలతో సుందర్ ఇంటికి వస్తారు. ఆ సమయంలో సుందర్తో పాటు జాన్వి కూడా ఉంది. వాళ్ళ అమ్మని మరియు వాళ్ళ అక్కల్ని ఇలా చూస్తూ సుందర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎవరి అడుక్కున్న వాళ్ళు ఎక్కడికెలా వచ్చేశారు? సుందర్, నేను మీ అమ్మని బిడ్డ. అన్నయ్య, మేము ఎప్పటి నుంచి నీ గురించి చూస్తున్నాము. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? సుందర్, ఈ అడుక్క తినేవాళ్ళు నిన్ను అన్నయ్య కొడుకని ఎందుకంటున్నారు? మేము అడుక్క తినేవాళ్ళం కాదు. నేను సుందర్ అమ్మని మరియు వీళ్ళు సుందర్ చెల్లెలు. మీరేంటి డ్రామా చేస్తున్నారు? అసలు మీరెవరు? నాకు మీ ముగ్గురు ఎవరో నాకు అసలు తెలియదు. సుందర్ ఇలా అనడం విని వీళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతారు. సుందర్ బిడ్డ, ఇలా ఎందుకంటున్నావు నువ్వు? నేను మీ అమ్మని మరియు వీళ్ళు మీ చెల్లెళ్ళు. జాన్వి, అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అందరూ. ఎక్కడి నుంచి వస్తారో ఏమో. మంచిదైంది, జాన్వి ఎదురుగా మా అమ్మ చెల్లెల గురించి తెలియలేదు. లేకపోతే జాన్వి నన్ను వదిలి వెళ్ళిపోయేది. కానీ మా అమ్మా చెల్లెళ్ళు అడుక్కున్న వాళ్ళ ఉన్నారెందుకు? ఇంకా ఎందుకు ఇలా అయిపోయారు? అమ్మా, అన్న ఇలా మారిపోయాడు. తను మనల్ని గుర్తుపట్టడమే లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ఎవరి దగ్గరికి వెళ్దాం? ఆ ముగ్గురు సుందర్ ఇంటి దగ్గరనే అడుక్కోవడం మొదలు పెడతారు. ఇలాగే 2 రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజు ఉదయాన్నే సుందర్ జాన్వితో పాటు కలిసి తన ఇంటి బయటకి వస్తాడు. అప్పుడు చూస్తాడు, అప్పుడు రోడ్డుపైన రాధిక వాళ్ళ పిల్లలతో పాటు కూర్చొని ఉంది. అప్పుడే అనుకోకుండా రాధిక కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా నీకు? లేగమ్మా. ఇది చూసి సుందరం ఆశ్చర్యపోతాడు. అమ్మా, అమ్మా. సుందర్ పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. అమ్మా, ఏమైంది నీకు? అమ్మా, అమ్మ లే అమ్మా, కళ్ళు తెరమ్మా. ఇది చూశాక జాన్వి ఆశ్చర్యపోతుంది. సుందర్, తను మీ అమ్మనా? అవునవును, మా అమ్మే. ఇంకా నేను వీళ్ళ దురదృష్ట కొడుకుని. అదే నీకోసమని మా తల్లి చెల్లెలను కూడా గుర్తుపట్టలేదు. అమ్మా, అమ్మా లే అమ్మా, చూడమ్మా, నేను నీ దగ్గరికి వచ్చేసాను. అంటే నువ్వు అన్ని అబద్ధాలు చెప్పావన్నమాట.
సుందర్, నువ్వు చాలా చెడ్డవాడివి. ఏ మనిషి అయితే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోలేడో నన్నెలా చూసుకుంటాడు? ఈ రోజు నుండి నీకు నాకు ఏ సంబంధం లేదు. సరేలే, వెళ్ళాలంటే వెళ్ళిపో. నీలాంటి 100 మంది నాకు దొరుకుతారులే, కానీ అమ్మ మాత్రం ఒక్కతే. జాన్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అన్నయ్య, వదిన వెళ్ళిపోతుంది, తనను ఆపు. లేదు, నా మొదటి కర్తవ్యం అమ్మను కాపాడుకోవడం. జాన్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరియు సుందర్ వాళ్ళమ్మను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ చికిత్స జరిగిన తరువాత రాధికకు నయమవుతుంది. అమ్మా, నన్ను క్షమించు. నేను చాలా నీచుణ్ణి అమ్మా, నన్ను క్షమించమ్మా. అప్పుడే నేహ సుందర్కి జరిగిందంతా చెప్తుంది. నా కుటుంబం ఇంత బాధతో జీవితాన్ని గడిపారా? ఇంకా నేను మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను క్షమించమ్మా. ఇక నేను మీకెప్పుడూ వదిలిపెట్టను. సుందర్ వాళ్ళ అమ్మతో మరియు చెల్లెళ్లతో ఏడుస్తూ ఏడుస్తూ క్షమాపణను అడుగుతాడు. అప్పుడే జాన్వి అక్కడికి వస్తుంది. సుందర్, నన్ను క్షమించు. నువ్వు మీ అమ్మ చెల్లెళ్ళను చూసుకోవాల్సింది. నేనే తప్పు పట్టాను. సుందర్ బిడ్డ, ఎవరైనా తప్పు చేసి క్షమించమని అడిగితే వాళ్ళను క్షమించాల్సింది. తనను క్షమించేయి నాన్న. అమ్మ చెప్పిన తరువాత సుందర్ జాన్విని క్షమించేస్తాడు. అమ్మా, మా ఇద్దరిని క్షమించండి ప్లీజ్. రాధిక మరియు తన చెల్లెండ్లు సుందర్ని క్షమిస్తాయి. తర్వాత సుందర్ మరియు జాన్వి వాళ్ళను తన ఇంటికి తీసుకెళ్తారు మరియు కొత్త బట్టలను కొనిస్తారు. వాళ్ళందరికీ మంచి ఆహారాన్ని తినిపిస్తారు. తర్వాత వాళ్ళందరూ కలిసి జీవనాన్ని చాలా సంతోషంగా కొనసాగిస్తారు. శంకర్ అతని కుటుంబంతో పాటు రామ్నగర్లో ఉంటున్నాడు. ఈరోజు అతని కొడుకు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రాహుల్, హ్యాపీ బర్త్డే టు యూ. రాహుల్ కేక్ కట్ చేసి తన తల్లిదండ్రులకి తినిపిస్తాడు. బాబు చెప్పు, ఈరోజు నీకు ఏం గిఫ్ట్ కావాలి? నాన్నగారు, నేను చదువుకోవడానికి కెనడా వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నన్ను కెనడా పంపిస్తారా చెప్పండి. బాబు, నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. నేను కెనడా పంపించలేను. మరైతే మీరు నా పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏమీ ఇవ్వడం లేదా? కొడుకు బాధపడ్డం చూసి తల్లి చెప్పింది, కొడుకు బాగా చదువుకోవటానికే కదా వెళ్తాను అంటున్నాడు. ఏదో ఒకటి చేయండి. మంచిగా చదువుకొని ఏదైనా సాధిస్తే వృద్ధాప్యంలో మనమే బాగుంటాం కదా. నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ నేను అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నాన్నగారు, ఒక దారి ఉంది. మీరు గనక మన షాపుని అమ్మేస్తే అప్పుడు నేను ఎంచక్కా కెనడా వెళ్ళొచ్చు నాన్నగారు. ఏంటి? అవును నాన్నగారు, నా భవిష్యత్తు బాగుండాలంటే గనుక మీరు ఖచ్చితంగా మన షాపుని అమ్మి తీరాలి. బాబు, నువ్వు చెప్పినట్టు నేను షాపుని అమ్మితే అప్పుడు మేము ఎలా బతకాలి? ఏం తిని బతకాలి చెప్పు. నాన్నగారు, మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. నేను కెనడాలో చదువుకుంటంతో పాటు ఉద్యోగం కూడా చేస్తాను నాన్నగారు. అక్కడ డబ్బు సంపాదించి అవి మీకోసం పంపిస్తాను. అప్పుడు మీరు ఎంచక్కా హాయిగా బతకొచ్చు. రాహుల్ సరిగ్గా చెప్తున్నాడు. ఇప్పుడు వెంటనే ఆ కొట్టును అమ్మేసి రాహుల్ని కెనడాకి పంపించడానికి ఏర్పాట్లు చేయండి. కొడుకు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని శంకర్ పార్వతి చెప్పిన మాట విని అతని షాప్ అమ్మేసి కొడుకుని చదువు కోసం కెనడా పంపించాడు. అక్కడ కెనడాలో రాహుల్ చదువుకుంటున్నాడు. ఇక్కడ శంకర్ తన సంపదకు మార్గమైన ఒక్క షాప్ని అమ్మేసి నిస్సహాయుడిగా అయిపోయాడు. కొన్ని నెలల వరకు రాహుల్ తన తల్లిదండ్రులకు డబ్బులు పంపేవాడు. సడన్ గా తన తల్లిదండ్రులకు డబ్బులు పంపడం ఆపేశాడు. ఏమండి, వింటున్నారా? రాహుల్ మనకి డబ్బులు పంపించడం లేదు. ఒకవేళ ఇలా కాదు కదా, తనేదైనా సమస్యలో ఇరుక్కుని ఉంటాడా? తెలీదు, కానీ ఖచ్చితంగా ఏదో సమస్యలో ఇరుక్కునే ఉంటాడనుకుంటున్నా. మన ఇంట్లో తినటానికి ఏమీ లేవు, అలాగే జేబులో డబ్బులు కూడా ఏం లేవు. మీరేం టెన్షన్ పడకండి. నా మంగళసూత్రాల్ని అమ్మేసి ఇంటికి కావాల్సిన సరుకుల్ని తీసుకురండి. కొన్ని రోజులైతే గడుస్తాయి కదా, ఆలోపు రాహుల్ నుంచి కాల్ కూడా రావచ్చు. రాహుల్ తల్లిదండ్రులు రాహుల్ కాల్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కాని చాలా నెలల వరకు రాహుల్ కాల్ రాదు. అనుకోకుండా దేశం మొత్తం కరోనా వ్యాపిస్తుంది. అప్పుడు పార్వతి కూడా కరోనా బారిన పడుతుంది. మందులకు డబ్బులు లేకపోవడం వల్ల పార్వతి చనిపోతుంది. ఇంకా శంకర్ ఒంటరివాడైపోతాడు. ఇప్పుడతను ఒకే ఒక్క ఆశతో బ్రతుకుతూ ఉంటాడు. రాహుల్ తన కోసం డబ్బులు పంపి తన వృద్ధాప్యానికి సహాయంగా ఉంటాడని. కానీ బాధకరం ఏంటంటే డబ్బులు పంపడం అనేది తర్వాత. రాహుల్ కనీసం శంకర్కి ఫోన్ కూడా చేయట్లేదు. ఇప్పుడు శంకర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇరుగు పొరుగువారు అతను ఒంటరివాడని తినడానికి ఏదైనా ఇచ్చేవారు. కాని శంకర్ చాలా కష్టంగా తీసుకునేవాడు. శంకర్,
ఇంతకీ నీ కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా లేదా? లేదు, తన అమ్మ చనిపోయినా కూడా తన దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కూడా రాలేదు. తను ఫారిన్ వెళ్ళి మమ్మల్ని మర్చిపోయినట్లున్నాడు. పర్వాలేదు, ఏదో ఒక రోజు తప్పకుండా ఫోన్ వస్తుంది. అనుకోకుండా ఒకరోజు రాహుల్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. వృద్ధుడైన తండ్రి సంతోషంతో కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో నాన్నగారు, నేను రాహుల్ మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాన్నగారు. ఈ సంతోషకరమైన విషయం మీకు చెప్దామని నేను ఫోన్ చేశాను నాన్నగారు. నాన్నగారు, ఒకసారి అమ్మకి తొందరగా ఫోన్ ఇవ్వండి నాన్నగారు. నాన్నగారు, మీరేం మాట్లాడలేదేంటి? నాన్నగారు, మీరు బాగానే ఉన్నారా? బాబు, నేను ఇప్పటికైతే బాగానే ఉన్నాను, కానీ మీ అమ్మకి ఏమైంది నాన్నగారు? చచ్చిపోయింది బాబు. ఏంటి, మా అమ్మ చనిపోయిందా? అవును బాబు, ఏం జరిగినా మంచే జరిగింది. ఒకవేళ తను బతికున్నా కూడా ఆకలితో చనిపోయేది. నిన్ను కెనడా పంపించడం కోసం మన దుకాణాన్ని నేను అమ్మేశాను కదా, అప్పుడు మాకు తినడానికి ఏమీ దొరకలేదు బాబు. నాన్నగారు, నేను ఇండియా వస్తున్నాను. మిమ్మల్ని అక్కడ నేను ఒంటరిగా ఉండనివ్వను నాన్నగారు. నెక్స్ట్ మంత్ మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను అక్కడికి వస్తున్నాను నాన్నగారు. కొడుకు దగ్గర నుంచి కాల్ రావడంతో శంకర్ సంతోషంతో పొంగిపోయాడు. రాహుల్ తనని కెనడా తీసుకెళ్లడానికి వస్తున్నాడని శంకర్ చుట్టుపక్కల అందరికీ చెప్పాడు. హే ఆర్య, నేను చెప్పాను కదా ఏదో ఒక రోజు ఫోన్ వస్తుంది అని. నా కొడుకు నన్ను తీసుకువెళ్ళటానికి వస్తున్నాడని చెప్పాడు నాతో. అయితే నువ్వు కెనడా వెళ్తావన్నమాట. నేను కెనడా వెళ్ళి మీకోసం పెద్ద పెద్ద బహుమతులన్నింటినీ పంపిస్తాను. అరే శంకర్, నువ్వైతే పిచ్చివాడివైపోయావు. పిచ్చివాణ్ణేం కాదులే, ఇక నుంచి నేను నా బిడ్డతో పాటు కెనడాలో ఉండబోతున్నాను. నాకిక ఆకలి సమస్య అనేది ఉండదు. నా బిడ్డ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా కొద్ది రోజుల్లోనే రాహుల్ ఇండియా తిరిగి వచ్చాడు. కొడుకుని చూడగానే శంకర్ చాలా సంతోషపడ్డాడు. నాన్నగారు, మీ బాధను చూసి నేను తట్టుకోలేకపోయాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను నాన్నగారు. అవునా బాబు? అవును నాన్నగారు, మనం ఇక్కడి నుంచి కొద్ది రోజుల్లో కెనడా వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళాక నేను జీవితాంతం మీకు సేవ చేసుకుంటూ ఉంటాను. చల్లగా ఉండు బాబు. నాన్నగారు, ఒక విషయం చెప్పండి. బాబు అడుగు. మనం ఇంకెప్పటికీ కూడా ఇండియాకి తిరిగి రాం కదా నాన్నగారు, అందుకే మనం ఈ ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, ఈ ఇల్లుని అమ్మేస్తావా? అవును నాన్నగారు, ఎందుకంటే మనం ఎప్పటికీ కూడా ఇండియాకి తిరిగి రాం కదా. ఇక ఇక్కడ ఇల్లు ఉంచి ఏం లాభం చెప్పండి? ఇక్కడ ఇల్లు అమ్మేస్తే వచ్చిన డబ్బులతో అక్కడ కెనడాలో మనం ఇల్లు కొనుక్కోవచ్చు నాన్నగారు. సరే బాబు, నువ్వు ఎలా చెప్తే అలా. మీకు నా మీద నమ్మకం ఉంది కదా నాన్నగారు? బాబు, నేను చనిపోయిన తర్వాత ఇదంతా నీదే కదా, నీ మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? కొద్ది రోజుల్లోనే శంకర్ ఇల్లు అమ్మేస్తాడు. ఇల్లమ్మగా వచ్చిన డబ్బులన్నీ శంకర్ కొడుకిచ్చేస్తాడు. డబ్బులు రాగానే శంకర్ కొడుకు రాహుల్ డబ్బులన్నీ కెనడాకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. నాన్నగారు, ఈ రోజు రాత్రికి ఫ్లైట్కి మనం కెనడా వెళ్ళబోతున్నాం. కెనడా వెళ్తున్నామని వినగానే శంకర్ చాలా సంతోషపడతాడు. తండ్రి కొడుకులిద్దరూ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. రాహుల్ తన తండ్రిని ఎయిర్పోర్ట్ బయట ఆపి ఇలా అంటాడు. నాన్నగారు, మీరు కొంచెం సేపు ఇక్కడే బయట వెయిట్ చేయండి. నేను లోపలికి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తాను. ఫార్మాలిటీస్ పూర్తి చేసే బంకతో రాహుల్ ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్తాడు. కాని చాలా సమయం గడిచినా కానీ బయటికి రాడు. ఓరి దేవుడా, వాడు వెళ్ళి చాలాసేపు అవుతుంది, రాహుల్ ఇంకా తిరిగి రావడం లేదేంటి? శంకర్ ఎయిర్పోర్ట్ బయట ఎదురు చూసి 8 గంటలైపోయింది. కానీ రాహుల్ మాత్రం ఇంకా రాలేదు. అప్పుడే ఎయిర్పోర్ట్లో నుంచి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బయటకొస్తారు. శంకర్ని చూసి ఆయన శంకర్ దగ్గరికి వెళ్తారు. అరే శంకర్, నువ్వింకా ఇక్కడే కూర్చున్నావేంటి? నీ కొడుకు ఫ్లైట్ వెళ్ళిపోయి 5 గంటలవుతుంది. ఏంటి? ఆ గ్రామస్తుడు చెప్పిన మాట విని శంకర్ గుండె పగిలిపోయినంత పనవుతుంది. శంకర్ చాలా బాధపడతాడు. తన కన్న కొడుకు తనని మోసం చేయడం తను తట్టుకోలేకపోయాడు. అక్కడే శంకర్ తన ప్రాణం వదిలేశాడు.